అవని వాళ్ళ మామయ్యకు ఫోను చేసి, "ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది మావయ్య. అది చాలా బావుంది. మీరు ఓకే చేస్తే సంతకం పెట్టేస్తే దాన్ని మనం ఓకే చేయొచ్చు" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, "సరేనమ్మా, నీకు మంచిది అనిపిస్తే అంతా మంచే జరుగుతుంది కదా! అందుకే సరే నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫైల్‌ని తీసుకొని రా. నేను సంతకం పెడతాను" అని చెప్పేసయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "సరే మావయ్య, నేను ఇంటికి వచ్చినప్పుడు ఈ ఫైల్‌నయితే తీసుకొని వస్తాను" అని చెప్పేసయితే ఫోన్ కట్ చేసేస్తూ ఆ ఫైల్‌నయితే ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవనికి కొన్ని గ్రోసరీస్ అవసరమయ్యి డ్రైవర్‌ని కారు ఆపమంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఫైల్ కారులోనే ఉంచేసి బయటికైతే గ్రోసరీ షాప్‌కి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి పల్లవి వచ్చి అక్కడ ఉన్న అవనిని చూసి, యెస్, అవని బయటికి వెళ్తుంది. నేను చేయవలసిన పని ఎలాగైనా సరే త్వరగా పూర్తి చేసేయాలి అని చెప్పేసైతే అనుకుంటూ అవని బయటికి వెళ్ళటం చూసి తను కూడా కారులో నుండి బయటకు దిగి కొన్ని ఫైల్స్‌నైతే తీసుకొని వచ్చి తన కారు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అవని వచ్చేలోపు ఈ ఫైల్స్‌ని ఎలాగైనా మార్చేయాలి అని చెప్పేసైతే అనుకుంటూ అవని కారు దగ్గరికి వెళ్ళి ఆ పేపర్స్‌నన్నింటినీ మార్చేస్తూ ఉంటుంది. ఇంతలో ఎవరు చూడకపోవటంతో మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అవని అది గమనించకుండా తన గ్రోసరీస్ అయితే షాప్‌లో తీసుకొని అక్కడి నుండి మళ్ళీ కారులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం తన పనిని పూర్తి చేసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. హమ్మయ్య! నా పనినైతే పూర్తి చేసేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందో అది కదా నేను చూడాలి అని చెప్పేసైతే అనుకుంటూ మళ్ళీ తన కారులో ఎక్కేసి వాళ్ళ నాన్న దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని సరే అంతా బాగానే ఉంది అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో పల్లవి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, "నాన్న, మీరు చెప్పిన విధంగానే అవన్నీ మార్చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి" అని చెప్పేసైతే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న, "ఇప్పుడు దాని మీద ఒక్క సంతకం గాని పడాలి, వాళ్ళ తలరాతలే మారిపోతాయి. ఆ విషయం నీకు తెలుసా?" అని చెప్పేసైతే అంటూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, "అవునా నాన్న" అని చెప్పేసైతే చాలా సంతోషంగా వాళ్ళ నాన్నని పట్టుకొని గెంతులు వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం, "ఇప్పుడు చూద్దామమ్మా అసలైన కథ" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.